వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎంపీ మంత్రి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మంత్రి నారాయణ. ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థలం పక్కనే ఉన్నటువంటి అక్రమ కట్టడానికి మున్సిపల్ మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. వేమిరెడ్డి అభ్యంతరం చెప్పినప్పటికీ ప్లాన్కు ఆమోదం తెలిపారు నారాయణ. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతుంది నెల్లూరు నేతల మధ్య? ఒక ఎంపీకి ఒక మంత్రికి మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఒక స్థలం విషయంలో అనేటువంటిది పర్టికులర్గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు అప్డేట్స్? మురళి, నెల్లూరు జిల్లాలో ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో అత్యంత సఖ్యత కనపడేది. ఏదైతే వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత బలమైన నేతగా ఉన్నారు. అయితే ఆయన టీడీపీలో చేరినప్పటికీ జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు 10 అసెంబ్లీ సీట్లు కూడా టీడీపీ గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఎన్నికల తర్వాత జరిగిన మార్పులు, తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఈ రెండిటి అంశాల మధ్య ఏదైతే అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇటు మంత్రి నారాయణ మధ్య సఖ్యత లేదు, ఇటీవల విభేదాలు పెరిగాయి అంటూ టీడీపీ నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క వేమిరెడ్డి ఇప్పటికే మంత్రి నారాయణ పైన అసంతృప్తితో గుర్రుగా ఉన్నారంటూ బహిరంగంగా టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక స్థల వివాదం, ఏదైతే వేమిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఒక స్థల వివాదంలో మంత్రి నారాయణ జోక్యం చేసుకున్నారు. అందుకు సంబంధించి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నేరుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ శంకుస్థాపన చేయడం కూడా ఈ తీవ్ర వివాదానికి దారితీసింది. మనం విజువల్ కూడా చూడొచ్చు. ఆ పక్కన ఏదైతే వేమిరెడ్డి ఇంటి పక్కన అవి అడ్డు పెట్టిన ప్లేట్లు కూడా కనిపిస్తాయి మనకు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ స్థల వివాదంతో ఇద్దరి మధ్య నాయకుల మధ్య సఖ్యత కోల్పోయారు. మరోపక్క విభేదాలు పెరిగాయి. అయితే ఇప్పటికే మంత్రి నారాయణ గతంలో 2014లో కూడా ఆయన ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఆయన నెల్లూరు సిటీ నుంచి గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లకు తీసుకున్నారు. అమరావతికి సంబంధించిన కీలక అంశాల్లో ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు మంత్రి నారాయణ మధ్య సఖ్యత లేదు, ఇటీవల విభేదాలు పెరిగాయి. అయితే నెల్లూరు టీడీపీ ఈ గతంలో ఎన్నడూ లేనంత విధంగా 10కి 10 సీట్లు గెలిచిన నేపథ్యం ఉంది. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఇంత బలమైన నాయకుడు నేరుగా ఏదైతే తన ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న స్థలాన్ని దాన్ని వివాదంగా రాజేశారు. స్థానికంగా ఉన్న నేతలు అయితే ఇటు నారాయణ వర్గీయులు, ఇటు వేమిరెడ్డి వర్గీయుల మధ్య ఇది తారాస్థాయికి జరిగింది. ఈ తారాస్థాయికి జరగడంతో నేరుగా ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ప్లాన్ అప్రూవల్ చేయొద్దంటూ మంత్రి నారాయణకి చెప్పినప్పటికీ కూడా ప్లాన్ అప్రూవల్ చేశారు. ఏదైతే తన ఇంటి పక్కన స్థలానికి శంకుస్థాపన చేయడంతో ఈ వివాదం ముదిరి పాకాన పడింది. నెల్లూరు టీడీపీలో ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తింది. మరోపక్క టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ ఈ అంశం పైన ఇటు మంత్రులతో కానీ అటు ఎంపీతో కానీ చర్చించిన నేపథ్యం లేదు. జిల్లాలో రోజు రోజుకు వైసీపీ బలోపేతమే కావడమే కాకుండా నేరుగా ఇటు మంత్రి పైన అటు నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన, సీఎం చంద్రబాబు నాయుడు పైన, ఇటు మంత్రి నారా లోకేష్ పైన నేరుగా వైసీపీ విమర్శలు కురిపిస్తుంది. అయితే ఈ విమర్శలకు ఎవరు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో 2 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులు, ఒక ఎంపీ ఉన్నప్పటికీ కూడా వైసీపీకి కౌంటర్ ఇవ్వలేదనే విమర్శలు జోరందుకున్నాయి. మరోపక్క టీడీపీలోనే నేతల మధ్య సఖ్యత లేదు. గతంలో యాక్టివ్ గా ఉన్న నేతలు కూడా ఇటీవల కాలంలో తమకు మంత్రి పదవులు రాలేదని, మరోపక్క తాము ఆశించిన పనులు కానీ పదవులు కానీ దక్కలేదనే అసంతృప్తి ఇటు ద్వితీయ నాయకుల్లో కూడా కనిపిస్తుంది. అయితే నెల్లూరు టీడీపీలో గతంలో గెలిచిన 10 సీట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు మంత్రి నారాయణ, అటు ఆనం నారాయణ రెడ్డి లాంటి కీలక నేతల సఖ్యతతో నెల్లూరు టీడీపీ కోట పైన టీడీపీ జెండా పాతారు. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి పెరిగాయి. మరోపక్క నేతలు గుర్రుగా ఉన్నారంటూ టీడీపీలోనే ఈ వర్షన్ ప్రచారం జరుగుతుంది మురళి.
లేదంటే ఏ విధంగా చూడాలంటారు? ఇటు వేమిరెడ్డి వర్గీయులు కావచ్చు, నారాయణ వర్గీయులు కావచ్చు, ఒకంత ఎప్పుడు ఏం జరుగుతుందో, ఒకవేళ ఈ అంశం రాజకీయంగా కావచ్చు, లేకపోతే స్థానికంగా కావచ్చు, ఏమైనా వివాదం అవుతుందా? పైనున్నటువంటి నేతలు బాగానే ఉంటారు, ఈ వర్గాల మధ్య వస్తుంది అసలైనటువంటి ప్రశ్న అనేది కూడా వస్తుంది కదా. అసలైనటువంటి సమస్య ఇక్కడే తలెత్తుతుంది. ఈ రెండు వర్గాలు కూడా ఎదురెదురుగా పడ్డప్పుడు కూడా ఈ అంశంలో ఏం మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఒక అంతర్గతమైనటువంటి ఇష్యూగా కూడా చూస్తున్నారు. అలా చూడొచ్చు అంటారా, లేకపోతే అధిష్టానమే జోక్యం చేసుకొని ఇది పెద్ద వివాదం కాకుండా చూసేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? మురళి, ఇది ప్రధానంగా ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వివాదము. నెల్లూరు టీడీపీలో తన గుయ్యి తానే తవ్వుకుంటుందా అంటూ ఒకవైపు చర్చ నడుస్తుంది, మరోపక్క ఏదైతే చిన్న అంశాన్ని చిలికి గాలికి వాన చేశారు. ఏదైతే అటు వేమిరెడ్డి వర్గీయులు కావచ్చు, ఇటు నారాయణ వర్గీయులు కావచ్చు, ఒక చిన్న విషయం ఏదైతే వేమిరెడ్డి ఇంటి స్థలం పైన ఉన్న కట్టడానికి, ఏదైతే అక్రమ కట్టడానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారనే విమర్శలు వెలువెత్తాయి. అయితే ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. మరోపక్క ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పైన తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే యోచనలో మంత్రి నారాయణ ఉన్నారంటూ టీడీపీ నేతలే గుసగుసలు వినిపిస్తున్నారు. మరోపక్క రాబోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కుతుందంటూ ప్రచారం జోరందుకుంది. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కితే నారాయణ హవా తగ్గుతుందంటూ ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరోపక్క నారాయణ వర్గీయులు మాత్రం ఇది నిబంధనల మేరకే ఏదైతే ప్లానింగ్ మున్సిపల్ శాఖ ప్లానింగ్ అప్రూవల్ చేశారు, ఇందులో ఎలాంటి రాజకీయం జోక్యం లేదు. ఏదైతే ఇద్దరు నేతల మధ్య చోటైన ఈ వివాదం చాటర్ మధ్య పాకింది. అటు నారాయణ వర్గీయులకు, ఇటు వేమిరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వేమిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న స్థలం గురించి ఈ వివాదం రేగింది. అయితే ఈ వివాదం చిలికి గాలికి వానైంది. మరోపక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మంత్రికి ఫోన్ చేసినా కూడా ప్లాన్ అప్రూవల్ చేయడమే కాకుండా తన ఇంటి పక్కన శంకుస్థాపన చేయడం ఏంటి అంటూ ఆయన అసహనంతో ఉన్నారని నెల్లూరు టీడీపీ నేతలు గుసగుసలు వినిపిస్తున్నారు. అయితే రాబోయే కేబినెట్ లో మంత్రి పదవి నేరుగా ప్రశాంత్ రెడ్డికి దక్కితే తన ప్రభావం తగ్గుతుందంటూ నారాయణ ఆవేదన చెందుతున్నారంటూ వేమిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. వేమిరెడ్డి వర్గీయులు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఇటు మంత్రి నారాయణ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక చిన్న స్థల వివాదం చిలికి గాలికి వాన అయింది. మరోపక్క టీడీపీలో అంతర్గతంగా కుమ్ములాటలు పెరిగాయి. ఎవరు కూడా నేరుగా సీఎం చంద్రబాబు పైన కానీ, నారా లోకేష్ పైన కానీ, ప్రతిపక్ష వైసీపీ నేరుగా విమర్శలు దాడి చేస్తున్నా స్పందించిన నేపథ్యం లేదు. ఏదైతే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదర్ రవిచంద్ర యాదవ్ ఆశించిన స్థాయిలో ఇటు వైసీపీని కౌంటర్ చేయలేకపోతున్నారనే విమర్శలు, మరోపక్క ఇద్దరు మంత్రులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వైసీపీని ప్రతిఘటించడం లేదనే విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎంపీ మంత్రి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు నారాయణ. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థలం పక్కనే ఉన్నటువంటి అక్రమ కట్టడానికి మున్సిపల్ మంత్రి నారాయణ శంకుస్థాపన చేయడంతో ఒకంత వివాదం చెలరేగిందని కూడా చెప్తున్నారు. వేమిరెడ్డి అభ్యంతరం చెప్పినప్పటికీ ప్లాన్కు ఆమోదం తెలిపారు నారాయణ. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందన్నటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి.